యూట్యూబ్ సెలబ్రిటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు భయ్యా సన్నీ యాదవ్. ప్రపంచం మొత్తం బైక్ మీద తిరుగుతూ అందుకు సంబంధించి వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం, అవి బాగా వైరల్ అవడం వంటివి జరుగుతూనే ఉండేవి. అయితే బెట్టింగ్ యాప్స్ ని ఒక రేంజ్ లో ప్రమోట్ చేయడం వల్ల ఇతనిపై కేసులు కూడా నమోదు చేసి గత కొంతకాలంగా పోలీసులు ఇతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు రీసెంట్ గా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని ఇతన్ని విచారించగా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇతను పాకిస్తాన్లో ఉండేవారట. దుబాయ్లో ఉన్నప్పుడు ఈయనకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన దుబాయ్ నుండి నేరుగా పాకిస్తాన్కి వచ్చాడు. ఇప్పటి వరకు ఆయన 5 సార్లు పాకిస్తాన్కి వెళ్లినట్టుగా సమాచారం. అసలు ఇరు దేశాల మధ్య రాకపోకలు ఆగిపోయిన సమయంలో ఇతను పాకిస్తాన్కి ఎలా చేరాడు? దేశం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతను శత్రు దేశంలో ఎందుకు తలదాచుకున్నాడు అనే అంశాలపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. రీసెంట్ గానే పాకిస్తాన్ గూఢాచారి జ్యోతి మల్హోత్రాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో సన్నీకేమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఇతని గురించి తెలిసిన ఈ కొత్త నిజాలను చూసి నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఏదో బెట్టింగ్ స్కామ్ లో ఒక్కటే ఇరుక్కున్నాడు అనుకుంటే ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రు దేశంలో తలదాచుకోవడంలో ఆంతర్యమేంటి? ఇతనికి కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలున్నాయా? మన దేశంలో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు. రీసెంట్ గానే వైజాగ్ లో కూడా ఒక స్లీపర్ సెల్ ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే సన్నీ యాదవ్ కూడా ఈ కోవకు చెందిన వ్యక్తేనా అని అతన్ని అనుసరించే వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలైతే పోలీసులు తెలియజేయాల్సి ఉంటుంది. సన్నీ యాదవ్ ఒక విధంగా అరెస్ట్ అవ్వడానికి కారణం అన్వేషణొచ్చు. అంటే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు. బెట్టింగ్ యాప్స్ పై ఆయన పెద్ద యుద్ధమే చేస్తున్నారు. గతంలో ఈ అంశంపై వీళ్ళిద్దరి మధ్య గొడవలు వేరే లెవెల్లో కూడా జరిగాయి. అసభ్యకరమైన పదజాలంతో దూషించుకున్నారు. అన్వేష్ వల్ల సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంలో కింగ్ అని తెలిసి అతనిపై కేసు కూడా నమోదు చేశారు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.